పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, జూబ్లీ సందర్భంగా జూబ్లీ 2025 సంవత్సరం గొప్ప ఘనంగా జరుపుకుంటూ క్రైస్తవులందరూ నిరీక్షణ జీవితంతో నడవాలని పోప్ ఫ్రాన్సిస్ వారి ద్వారా మనందరము పొంది ఉన్నాము. మరి లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి 3వ అధ్యాయం 38వ వచనం వరకు చదువుకుందాం. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గూర్చి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపర్లు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలిపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లు తాము వినిన దానిని చూచిన దాన్ని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. నామకరణము. 8 దినములు గడిచిన పిదప శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. యెరూషలేము దేవాలయము. శిశువు సమర్పణము. మోషే చట్టు ప్రకారం వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారం 1 జత గువ్వలనైనను 2 పావురం పిల్లలనైనను బలి సమర్పణ చేయుట కూడా అచ్చటికి వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడుండెను. అతడు ఇజ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియచేసెను. పవిత్ర ఆత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణమును కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకముగు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గూర్చి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను. ఇదిగో, ఈ బాలుడు ఇశ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మయనిడి ప్రవక్తి ఉండెను. ఆమె అషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరూ ఆ బాలను గూర్చి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారం అన్ని విధులు నెరవేర్చి గలిలయ దేశంలోని తమ పట్టణమునకు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. బాలయేసు ప్రజ్ఞ.
ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏండ్ల వయసు కలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులతోనూ పరిస్థితులలోనూ బాలుని వెదక ఆరంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూసి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందుకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారంతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆ మాటలు వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. లూకా సువార్త 3వ అధ్యాయం. యోహాను బోధ. అది తిబెరియా చక్రవర్తి పరిపాలనా కాలంలో 15వ సంవత్సరం. యూదియ మండలమునకు పొంతు పిలాతు పాలకుడు, గలిలయకు హేరోదు, ఇతూరయ త్రకోనీతి ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు, లిసాన్య అధిపతులు, అన్న కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములందంతటా సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మం పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాసియుండెను. ప్రభు మార్గమును సిద్ధమనర్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలేడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచును. తన వలన బాప్తిస్మం పొందుటకు వచ్చిన జన సమూహములతో యోహాను, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకొను మార్గమును మీకు సూచించినది ఎవరు? మీరు ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు తలపవలదు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రహామునకు సంతానము కలుగ చేయగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే వృక్షములను కూకటి వేళ్లతో పెకలించి ఛేదించుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. మంచి పండ్లను ఇయ్యని ప్రతి వ్యక్తియు నరకబడి అగ్నికి ఆహుతి అగును. మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతి అగును అని చెప్పెను. అందులకు జనులు, మేము ఏమి చేయవలెను అని యోహాను అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీయూ లేని వానికి ఒకదానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకర్లు బాప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యమేమి అని అడుగగా, అతడు వారితో నిర్ణయించబడిన పన్ను కంటే
అధికముగా మీరు ఏమియూ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారముగా గాని అన్యాయారోపణం వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానము ఇచ్చెను. ఇది చూసిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొంచుండగా, యోహాను వారితో ఇట్లా నేను నీటితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. అధిపతియగు హేరోదును అతని సోదరుని భార్య హేరోదియ విషయమునను అతని ఇతర దొండగములను విషయమునను యోహాను మందలించెను. ఈ దొండగములు చాలక హేరోదు యోహానును కారాగారమున బంధించి మరి ఒక దొండగమును చేసెను. యోర్దాను నదిలో యేసు బాప్తిస్మము. జనులందరూ బాప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురం వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినవచ్చెను. యేసుక్రీస్తు వంశావళి. యేసు బోధింప ఆరంభించినప్పుడు ఆయనకు రమారమి 30 సంవత్సరములు ప్రాయం ఉండును. ఆయన యోసేపు కుమారుడు అని చెప్పబడుచుండెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతాకు, మత్తత లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నయ్యకు, యన్నయ్య యోసేపునకు, యోసేపు మత్తితియాకు, మత్తితియ ఆమోసునకు, ఆమోసు నాహూమునకు, నాహూము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయతుతుకు, మయతు మత్తితియకు, మత్తితియ సిమియాకు, సిమియా యోసేపుకు, యోదాకు, యోదా యోహానునకు, యోహానును రేసాకు, రేసా జెరుబాబేలుకు, జెరుబాబేలు షల్తీయేలునకు, షల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదామునకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యోషువాకు, యోషువ ఎలియాసరుకు, ఎలియాసరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి సిమియోనుకు, సిమియోను యోదాకు, యోదా యోసేపుకు, యోసేపు యోనామునకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలేయాకు, మెలేయ మన్నాకు, మన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదునకు, దావీదు ఈషాయికి, ఈషాయి ఓబేదుకు, ఓబేదు బోవాజుకు, బోవాజు షల్మానుకు, షల్మాను నయసోనుకు, నయసోను అమినాదాబునకు, అమినాదాబు ఆరామునకు, ఆరాము ఎస్రోమునకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యోదాకు, యోద యాకోబుకు, యాకోబు ఈసాకుకు, ఈసాకు అబ్రహాముకు, అబ్రహాము తేరాకు, తేరా నాహోరునకు, నాహోరు సెరుకుకు, సెరుకు రయ్యుకు, రయ్యి పెలేగుకు, పెలేగు హెబెరుకు, హెబెరు షెలెకు, షెలె కేయినానుకు, అర్ఫక్షదుకు, అర్ఫక్షదు షేముకు, షేము నోవాకు, నోవా లెమెకునకు, లెమెకు మెతూషెలకు, మెతూషెలె హానోకు, హానోకు ఎరెదుకు, ఎరెదు మహల్లేలుకు, మహల్లేలు కైనానుకు, కైనాను
హేనోసుకు, హేనోసు షేతుకు, షేతు ఆదాముకు కలిగిరి. ఈ ఆదాము దేవునకు కుమారుడు. ప్రియ స్నేహితులారా, మరి లూకా సువార్త 4వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకోవటానికి సిద్ధం అవుతూ ఉండగా సాతాను శోధన. యేసు పవిత్ర ఆత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి